మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నా. అదే రస్క్ బిజినెస్. సో మరి చాలా ప్రాంతాల్లో అందరూ ఇష్టంగా తినేటటువంటి ప్రోడక్ట్ ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఇష్టంగా తీసుకునే బేకింగ్ ప్రోడక్ట్. మరి ఈ రస్క్ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీ సొంత ప్రాంతంలోనే ఉండి దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. రస్క్, మనం బ్రెడ్ని ఎంత ఇష్టంగా తింటామో అలాగే రస్క్ను కూడా చాలామంది ఇష్టంగా తింటారు. సో చాలామందికి ఇప్పుడు వాళ్ళకి కాస్తా అనేది తెలియదు. సో కాస్తా, బ్రెడ్, రస్క్ ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి ప్రొడక్ట్గా ఉంటాయి. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. మన ప్రాంతాల్లోనే కాదు, కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా ఇవి చాలామందికి ఫేవరెట్ ఫుడ్. లోకల్గా మనం కంపెనీని స్టార్ట్ చేసుకుని ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో చూసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు కూడా బిస్కెట్స్తో ప్యారలర్గా వీటిని కూడా తయారు చేస్తూ ఉన్నాయి మార్కెట్లో. సో రస్క్ టేస్ట్ ఎంత బాగుంటుందో తెలిసిందే. మీరు కూడా ట్రై చేసే ఉంటారు, తినే ఉంటారు. ఉదయం టీ, కాఫీల్లో, పాలల్లో చాలామంది ఇష్టంగా దీన్ని తీసుకుంటారు. దీని రుచి అద్భుతం. రస్క్తో వడ, అలాగే బజ్జీ పకోడీ ఇలాంటివి కూడా ఈ మధ్య ఫుడ్ లవర్స్ ట్రై చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ టేస్ట్ చేయాలనుకునే వారికి రకరకాల టోస్ట్ రస్క్లు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. పెద్ద పెద్ద కంపెనీలు అనేక రకాల ఫ్లేవర్స్తో ఈ రస్క్ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రస్క్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇన్వెస్ట్మెంట్, రా మెటీరియల్, మిషనరీ, ప్లేస్, మార్కెటింగ్, ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనకు ఎలాంటి ప్లేస్ కావాలనేది చూసుకోవాలి. దీన్ని చెప్పాలంటే స్మాల్ స్కేల్ యూనిట్గానే స్టార్ట్ చేసుకోవాలి. దీనికోసం మనం నివాస ప్రాంతాలు కాకుండా చూసుకోవాలి. కొంచెం పల్లెటూరు దగ్గరగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సుమారు 500 గజాల ప్లేస్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. సో మనం ఇలాంటి ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవాలంటే రెయిన్ ఎఫెక్ట్ అనేది అక్కడ ఉండకూడదు. అంటే ఎక్కువగా లోపల వర్షం పడేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే రస్క్ తయారీకి చాలా కష్టం. సో పూర్తిగా రేకుల షెడ్ లాంటిది లేదా కాంక్రీట్ జంగిల్లా ఉండేటటువంటి ప్లేస్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ, లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే FSSAI నుంచి మనం లైసెన్స్ కూడా తీసుకోవాలి. లేబర్ లైసెన్స్ పొందాలి ఖచ్చితంగా దీనికి మనం బిజినెస్ చేయాలంటే. సో ఏదైనా మనకు వచ్చే రోజుల్లో ఏదైనా లోన్ అప్లై చేసుకోవాలనుకున్న లేబర్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది మర్చిపోవద్దు. MSMEలో రిజిస్టర్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. వచ్చే రోజుల్లో మీరు ఎలాంటి లోన్స్కి అప్లై చేసుకున్నా ఇది మస్ట్ అండ్ షుడ్గా కావాలి. సో మీరు కొన్ని యంత్రాలు తీసుకువస్తారు. మిషనరీకి సంబంధించి పవర్ సాధారణమైనది సరిపోదు కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కొత్త కనెక్షన్ అయితే తీసుకోవాలి. అంతేకాదు మీరు కమర్షియల్ జోన్లోకి వస్తారు. బిజినెస్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కమర్షియల్ మీటర్ అనేది మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక రా మెటీరియల్ ఏం కావాలనేది ఫస్ట్ ఒకసారి చూద్దాం. దీనికి మనకి ఈస్ట్ కావాలి, బ్రెడ్ పౌడర్ కావాలి, మిల్క్ పౌడర్ కావాలి. ముఖ్యంగా కావాల్సిన ముడి సరుకు మైదా, షుగర్, గోధుమ పిండి, సాల్ట్, వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఇవన్నీ రస్క్ తయారీకి మనం తీసుకోవాల్సిన ముడి సరుకులు. సో ఇక మిషనరీ గురించి మనం చూద్దాం. స్పైరల్ మిక్చర్. సో 90 కేజీలు, 50 కేజీలు, 65 కేజీల్లో మనకి మిషనరీస్ అయితే అందుబాటులో ఉంటాయి. మనం ఓన్గా కూడా తయారు చేయించుకోవచ్చు కస్టమైజ్డ్గా. ఈ మిషనరీస్కి సంబంధించి అన్ని కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అందిస్తాను. సో నేరుగా మాత్రమే వెళ్ళి కొనుగోలు చేసుకోండి. ఇక మనకి ఓన్గా మోల్డ్స్ కూడా తయారు చేయించుకోవాలి. మీరు ఎన్ని గ్రాములకు సంబంధించి వీటిని ప్యాక్ చేయాలనుకుంటున్నారు, వీటిని బేక్ చేయాలనుకుంటున్నారో చూసుకొని దాన్ని బట్టి మోల్డ్ని తయారు చేసుకోవచ్చు. చాలా మంది దాదాపు 150 గ్రామ్స్, 200 గ్రామ్స్లో కూడా తయారు చేయించుకుంటారు. 100 గ్రామ్స్లో కూడా మోల్డ్స్ తయారు చేయించుకుంటారు. సో బ్రెడ్ రూపంలో ఇవి మనకి బయటకు రావడం జరుగుతుంది. తర్వాత స్లైస్ మెషిన్లో ఇవి కట్ అవ్వడం జరుగుతుంది. ర్యాక్ రోటరీ ఓవెన్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో ఇందులోనే ఈ రస్క్ అనేది ఫైనల్గా మనకి తయారై వస్తుంది. కేజీల బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని మనకు వాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. నేరుగా కూడా ఈ ర్యాక్ రోటరీ ఓవెన్ మనం కొనుగోలు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కావాల్సింది ప్యాకింగ్ మిషన్. మనం ఫైనల్ అవుట్పుట్ అంటే ఈ రస్క్ మనకి తయారైపోయిన తర్వాత ప్యాకింగ్ మిషన్లో మనం డైరెక్ట్ రోలర్ మిషన్లో మనం వేసినట్లయితే ఈ రస్క్ రోలర్ మిషన్ గుండా మొత్తం అంతా ఒక 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్, హాఫ్ కిలో, 1 కిలో ప్యాకెట్స్ రూపంలో బయటకు రావాలి అంటే ఈ మిషన్లో పెడతాం. సో మనం అప్పటికే బార్ కోడింగ్ మిషన్ని మనం పెడతాం ప్యాకింగ్ మిషన్ కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా ప్యాక్ అయ్యి బయటకు రావడం జరుగుతుంది. అయితే ఈ రస్క్ని ఎంత హీట్లో వీళ్ళు ఉంచుతారు అనేది చూసినట్లయితే ర్యాక్ రోటరీ ఓవెన్లో 190 డిగ్రీ సెల్సియస్లో దీన్ని 10 to 12 minutes అయితే ఖచ్చితంగా ఉంచుతారు. సో ఒకవేళ మీకు ఈ రస్క్ తయారు చేయడం రాకపోతే ఫుడ్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవచ్చు. 4,000 to 5,000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ గురించి పూర్తిగా నేర్చుకొని
మీరే ఈ మిషనరీ కొనుగోలు చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఎగ్జాంపుల్గా నేను మీకు ఇక్కడ కొన్ని మిషనరీస్ గురించి కూడా తెలియజేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, indiamart.com అనేది మిషనరీస్కి సంబంధించి పూర్తిగా సెల్లర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలక్ట్రికల్ రస్క్ ప్యానింగ్ మిషన్ అనేది ఇక్కడ ఉంది. అలాగే మనకి స్టెయిన్లెస్ స్టీల్ రస్క్ మేకింగ్ మిషన్ అనేది కనిపిస్తుంది. 25 lakh ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. డీజిల్ టోస్ట్ రస్క్ మేకింగ్ మిషన్ ఇది టోటల్గా 5 lakh rupees వరకు మనకి ఇది కాస్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా హై స్పీడ్ బ్రెడ్ స్లైసర్, సో ఇది ఖచ్చితంగా అవసరమయ్యేది మనకి 2.2 lakh rupeesకి మనకి ఇది అందుబాటులో ఉంది. ఇక చూసినట్లయితే ఫుల్లీ ఆటోమేటిక్, మనం మిక్స్ చేసింది కూడా అదే చేసుకుపోతుంది. సో మనం మిక్స్ చేయవలసిన అవసరం కూడా లేదు. రస్క్ మేకింగ్ మిషన్ ఆటోమేటిక్. ఇక్కడ మీరు 99 లక్షల రూపాయలతో ఈ మిషనరీ అయితే తీసుకున్నట్లయితే అసలు మ్యాన్ పవరే అవసరం లేదు, మొత్తం వర్క్ అంతా అదే చేసుకువెళ్తుంది. సో ఎలక్ట్రికల్ రస్క్ మేకింగ్ మిషన్ అనేది చూసినట్లయితే 3.4 lakh ఈ మిషన్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంది. ఇక ఓవెన్ రస్క్ మేకింగ్ మిషన్ ఇక్కడ చూసినట్లయితే 5 lakh మనకు అందుబాటులో ఉంది. ఇక రస్క్ లేయింగ్ మిషన్, సో మనం ప్యాకింగ్కి పంపించాలంటే ఈ ప్రాసెస్కి రస్క్ లేయింగ్ మిషన్ అనేది అవసరం. సో 5,25,000 రూపీస్లో మనకి ఈ మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఈ మిషనరీస్ లింక్స్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఎవరికి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నేరుగా వెళ్ళి మాత్రమే ఆ మిషనరీస్ కొనుగోలు చేసి బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి. సో ఇవన్నీ మనం ప్రాసెస్ చేసి ఓవెన్లో పెట్టి వాటిని మనం తయారు చేస్తాం, ఫైనల్గా ప్యాకింగ్ చేయడం అనేది జరుగుతుంది. మార్కెట్లో మనం ఒక ఓన్ బ్రాండింగ్తో వెళ్తాం కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాం. ఆ బ్రాండింగ్తోనే మనం మార్కెట్లోకి ఈ ప్రొడక్ట్స్ నమ్ముతాం. సో మనం మార్కెట్ని ఒకసారి చూసుకుందాం. 100 గ్రాములు 12 రూపాయలు, 1 kg 120 రూపీస్కి ఇప్పుడు మార్కెట్లో రస్క్ అనేది అమ్ముడవుతుంది. సో పెద్ద కంపెనీల గురించి నేను చెప్పడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు డిఫరెంట్ ఫ్లేవర్స్తో తీసుకువస్తున్నాయి. 150 to 200 కూడా అమ్ముతూ ఉన్నాయి. సో అన్ని కంపెనీలు కూడా ఒకే రకమైనటువంటి ప్రైస్ని అయితే ఉంచడం లేదు. కొన్ని 85 grams అయితే మరికొన్ని 100 grams ఇస్తున్నాయి, మరికొన్ని 125 grams అయితే మరికొన్ని 150 grams ఇస్తున్నాయి. సో ఇక్కడ వెయిట్లో డిఫరెన్స్ ఉంది, ప్రైస్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం కూడా 100 grams ప్యాకెట్ నుంచి రస్కులు అనేది తయారు చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనకి ఎంత ప్రాఫిట్ ఇందులో వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే కిలోకి దాదాపు 40 to 50 రూపీస్ ప్రాఫిట్ అయితే ఈజీగా మనకి మార్జిన్ వస్తుంది. హోల్సేల్గా వాళ్ళు అమ్ముకున్న 20% ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఇందులో వస్తుంది. సో మనకి ఖచ్చితంగా కిలోకి 50 నుంచి 70 రూపాయలు వస్తుందా, 80 రూపాయలు వస్తుందా, 40 రూపాయలు వస్తుందా అనేది చెప్పలేం. ఎందుకంటే మనం బ్రాండింగ్తో వెళ్తూ ఉంటాం కాబట్టి మన బ్రాండింగ్తో మార్కెట్లో ఏ విధంగా సేల్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం ప్రాఫిట్ని వేసుకోవడం బెటర్. కొంతమంది ఇనీషియల్గా వచ్చినప్పుడు కిలోకి 25 రూపీస్తో కూడా అమ్మడం జరుగుతుంది. కొంతమంది మార్కెట్లో మంచి బూమ్తో వస్తారు. సో వాళ్ళకి చాలా వరకు రెప్యుటేషన్ ఉంటుంది, ప్రొడక్ట్ టేస్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, వాళ్ళకి సేల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కస్టమర్స్ అడుగుతూ ఉంటారు, హోల్సేలర్స్ కూడా అడుగుతూ ఉంటారు, రిటైల్ షాపుల వాళ్ళు కూడా ఇదే ప్రోడక్ట్ కావాలంటారు. సో వాళ్ళైతే 30 to 40 రూపీస్ వరకు ప్రాఫిట్ వేసుకోవచ్చు. సో మనకి సేల్ బట్టి ఇక్కడ ప్రాఫిట్ అనేది డిపెండ్ అవుతుంది. అందుకే నేను మీకు కిలోకి ఇంత ప్రాఫిట్ వస్తుందని పర్టికులర్గా చెప్పడం లేదు. కిలోకి 40 రూపీస్ రావచ్చు, 60 రూపీస్ రావచ్చు, 30 రూపీస్ కూడా రావచ్చు. ఒకవేళ మీరు బల్క్గా హోల్సేల్గా అమ్మాలి అనుకుంటూ మార్కెట్లోకి వెళ్ళాలి అనుకుంటే 20 రూపీస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మనకి ప్రొడక్షన్ ఖర్చు అంతా తీసివేసిన తర్వాత కిలోకి 20 రూపీస్ వచ్చినా రోజుకి 40 నుంచి 50 kgs తయారు చేసుకున్న 1000 రూపీస్ ఈజీగా మీకు మిగులుతుంది. సో ఎంత భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి డైలీ 1000 రూపీస్ ప్రాఫిట్ అంటే కష్టమే. సో అందుకే మినిమం కిలోకి 40 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాయి కొన్ని కంపెనీలు. ఇక వీటిని ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు. అన్ని కిరాణా షాపులో ఇవ్వచ్చు, బేకరీ దాంట్లో ఇవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్స్లో ఇవ్వచ్చు, హోల్సేల్ బిస్కెట్ స్టాల్స్ ఉంటాయి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇక హాస్పిటల్స్, స్కూల్స్ దగ్గర ఉండేటటువంటి కొన్ని షాప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి నేరుగా మీరు తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్లో ఇవ్వచ్చు, కాఫీ, టీ షాప్స్, కేఫ్స్ దగ్గర కూడా ఇచ్చుకోవచ్చు. సో వీటన్నిటి దగ్గర షాపులకు మనం ఇస్తూ ఉంటే సేల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో మార్కెట్లో కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మార్కెటింగ్ చేసుకోకుండా ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్ కూడా చేయలేరు. సో ముందు మార్కెటింగ్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఎన్ని షాపులు మనం టార్గెట్ పెట్టుకున్నాం, ఎన్ని షాపులకి మనం సేల్ అనుకున్నది సాధించగలిగా మనం చూసుకుంటే ఈజీగా ఈ బిజినెస్ని మనం రన్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మినిమం 10 to 12 lakhs ఈజీగా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది చిన్న మిషనరీ తీసుకున్నట్లయితే. లేదు భారీ ఇన్వెస్ట్మెంట్తో మనం మిషనరీతో వెళ్ళాలనుకుంటే 35 lakh అనేది పర్టికులర్గా ఖచ్చితంగా సరిపోతుంది అనేది నిపుణులు చెప్తున్న మాట. సో ఓవరాల్గా 40 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ బిజినెస్లో మంచి సక్సెస్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం రస్కే తయారు చేయొచ్చు, తర్వాత బ్రెడ్ తయారు చేయొచ్చు, కుకీస్ తయారు చేయొచ్చు, అలాగే చాక్లెట్స్ తయారు చేయొచ్చు, అన్నిటికంటే టేస్టీగా బిస్కెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఒక్క దాంట్లోనే మనం స్టెప్ వేస్తాం, తర్వాత చాలా అవకాశాలు వస్తాయి ఈ బిజినెస్లో. ఫుడ్ ఇండస్ట్రీ అంటేనే అంత. సో చూసారుగా, ఇది ఫ్రెండ్స్ రస్కు తయారీ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేశాను. ఏదైనా అనుమానం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.